ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటలు ప్రవక్త ఇర్మీయాకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు అన్నమాట. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు ఇది. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, మరి దేవుడు మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ప్రవక్త అని ఇర్మీయాని ప్రభువు పిలిచి, యెహోవా దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు నేను చెప్పవలసిన మాటలేంటి నేను అక్కడ తెలియచేస్తాను. నీకు ఆ కుమ్మరిని చూపించి కొన్ని విషయాలు నేను తెలియచేయాలి, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పని ఒక వాక్కును ప్రభు బయలుపరిచినప్పుడు, మరి వెంటనే ప్రభువు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఇర్మీయా లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే, వెళ్ళి ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్తే కుమ్మరివాడు ఏం చేస్తాడు? మరి కుండలు తయారు చేస్తూ ఉంటాడు. సారిపైన ఆయన పాత్రలు తయారు చేస్తూ ఉంటే ఈయన వెళ్ళి నిలబడి ఆ చేస్తున్న పాత్రలు ఎలా చేస్తున్నాడో, సారి మీద ఎలా పాత్రను మలుస్తున్నాడో చూస్తూ ఉంటే దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చూసాడు, వెళ్ళి చూస్తూ ఉన్నాడు ఇర్మీయా. చూస్తూ ఉంటే కుమ్మరి వాడు ఏం చేశాడంటే, ముందు ఒక మట్టి ముద్ద తీసుకొని దాంతో ఒక పాత్రను తయారు చేశాడు. ఒక కుండ తయారు చేసిన తర్వాత అది ఏ కారణం చేతో, మరి దానిలో ఏమన్నా చెత్తపరకు వచ్చిందో, చిన్న రాయి వచ్చిందో, ఏం జరిగిందో తెలియదు కానీ ఆ చేసిన పాత్ర చేతిలో విడిపోయింది. కుమ్మరి వాడి చేతిలో విడిపోయిందండి. ఎప్పుడైతే ఆ పాత్ర విడిపోయిందో, ఇది విడిపోయింది కదా అని కుమ్మరి దాన్ని పక్కన పడేయలేదంట. పడేయకోకుండా ఏం చేశాడంటే, అదే ముద్దను తీసుకొని మళ్ళీ కొత్త పాత్రని తయారు చేశాడంట. ఇదంతా ఇర్మీయా గమనిస్తూ ఉంటే ప్రభు మరి ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. 5వ వచనం, అంత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఇర్మీయా, చూస్తున్నావు కదా కుమ్మరి ఏ విధంగా పాత్రను చేస్తున్నాడో, విడిపోయిన పాత్రను తిరిగి మళ్ళా క్రొత్త పాత్ర ఎలా చేశాడు చూస్తున్నావు కదా. మరి ఈ కుమ్మరి వాడు విడిపోయిన పాత్రను తిరిగి మళ్ళీ క్రొత్త పాత్రగా చేసి దాన్ని రూపించాడు కదా. నేను ఈ కుమ్మరికి చేసినట్టు మీకు చేయలేనా? నేను మీ పరమ తండ్రిని కదా, పరమ కుమ్మరిని కదా, మీరందరూ నా చేతి పనే కదా, మీరందరూ నా చేతిలోని పాత్రలే కదా. నేను ఈ కుమ్మరివానికి చేసినట్టుగా మరి నేను మీకు చేయలేనా అని చెప్పని, కుమ్మరి మంటికి చేసినట్టు మీకు చేయలేనా అని చెప్పని ఇర్మీయాను ప్రశ్నిస్తున్నాడు. అదొక వాక్కు పంపించాడు, నేను ఈ మంటి పాత్రను తయారు చేయటంలో ఎంత నైపుణ్యతతో నీ కుమ్మరివాడు కనబరుస్తున్నాడే, పరమ కుమ్మరినైనా నేను, మంటినైనా మీకు ఈ మాత్రం నేను చేయలేనా అని చెప్పని మనల్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? జిగటమన్నుతో, పాత్ర చేయుటకు యోగ్యంగా సిద్ధపరచబడిన మన్నుతో పోలుస్తూ, జిగటమన్ను మరి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా నా చేతిలో, కుమ్మరి వారి చేతిలో మట్టి ఎలాగుందో మీరు పరమ కుమ్మరైన నా చేతిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా మలచాలో, మీకు ఎట్లా రూపు ఏర్పరచాలో, ప్రయోజనకర పాత్ర ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పని దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఇలా అయిపోయిందని దిగులు పడుతున్నావా? దిగులు పడాల్సిన పర్లేదు. విడిపోయిన పాత్రను తిరిగి క్రొత్త పాత్ర చేశాడు కుమ్మరివాడు. పరమ కుమ్మరాన్ని పోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని అప్పగించు. నీకున్న పరిస్థితులన్నీ సరిచేసి ఆయన మరలా నీ నూతన పాత్రగా చేసి నీకున్న దుఃఖాన్ని, విచారాన్ని, వ్యాధిని, బాధని కొట్టివేసి
నీకు నూతన ఆనంద సంతోషం కలుగు చేసి నూతన సంతోషంతో నీ పాత్రగా ఆరోగ్యకరమైన పాత్రగా సిద్ధపరిచి సంతోషకరమైన పాత్ర నేను సిద్ధపరిచి నోటిని దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగానే తండ్రి పరిశుద్ధుడా, కుమ్మరి మంటికి చేసినట్టుగాను మాకు చేస్తాను వాగ్దానం చేసావు. పరమ కుమ్మరాన్ని నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీకు ఇష్టమైన రీతిలో మలుచుకొని ప్రయోజనకరమైన పాత్రను వాడుకోండి. ఈ దేవులతో నింపి నడిపించండి. దినం బర్త్డే మేనేజ్ చేసుకుని మనల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి అక్కర అవసరం నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమెన్.